ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన ఒక అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళి అక్కడ ఒక వ్యాఖ్య చేశారు. ఏంటి అంటే, రాష్ట్ర జనాభాలో అత్యధికులు దళితులు, ఆ తర్వాత కాపులు ఉన్నారు. సో ఈ దళితులు కాపులు కలిస్తే రాజ్యాధికారం మనదే. కాపులు మీరు ముఖ్యమంత్రి తీసుకోండి, దళితులకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి, లేదా ముఖ్యమంత్రి పదవిని చెరో 2.5 సంవత్సరాలు పంచుకోండి అని చెప్పి ఒక ప్రకటన చేశారు. అయితే దాని మీద అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చాలా తీవ్రంగా స్పందించారు. ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అని స్పందించారు. సరే, అట్లా స్పందించే అర్హత ఆయనకు కూడా లేదు. ఎందుకంటే ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు బొమ్మలు పెట్టుకుని పార్టీ తెలుగుదేశం జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. స్పీకరు డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నవాళ్ళు చేయకూడని పని చేస్తున్నారు. గతంలో మనం చూసాం, తెలుగుదేశంలోనే స్పీకర్గా పనిచేసిన వాళ్ళందరూ కూడా, నారాయణరావు గారు కానీ, యనమల రామకృష్ణ కానీ, ప్రతిభా భారతి కానీ, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవాళ్ళు, పార్టీ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండేవాళ్ళు. ప్రతిభా భారతి అయితే మహానాడుకి కూడా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మాత్రం స్పీకరు డిప్యూటీ స్పీకరు రాజకీయ ఉపన్యాసాలు ఇస్తున్నారు, రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ సస్పెన్షన్లో ఉన్న సునీల్ కుమార్ మాత్రం వాళ్ళు కలవాలి వీళ్ళు కలవాలి, ఆయన కొట్టుకోమని చెప్పలేదు, ఘర్షణ పడమని చెప్పట్లేదు, కలవాలి అని సూచన చేశాడు. దాన్ని తప్పు అని మాట్లాడుతున్నారు. అది సమర్థనీయం కాదు. ఇకపోతే సునీల్ కుమార్ చేసిన సూచనలో ఇది గతంలో కాన్శీరాము ఒక సూచన చేశారు. ఏంటంటే, దళితులు దేశ జనాభాలో అత్యధికంగా ఉండే దళితులు, ఆ తర్వాత బీసీల కులాల వాళ్ళు కలిస్తే రాజ్యాధికారం మందే అని చెప్పి ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఆయన బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మాయావతే ఆయన మానసపుత్రిక ఇలా తీసుకొచ్చారు. అయితే మరి సునీల్ కుమారు దళితులు బీసీలు కాకుండా దళితులు కాపులు కలవాలని చేయడంలో ఆంతర్యం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. అయితే బీసీలు ఒకే తాటిపై ఉండరు అని అభిప్రాయంతో ఉన్నారేమో. సో కాపులు అయితే ఒకే తాటిపై ఉండే అవకాశం ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. రాష్ట్రంలో ఉన్న కాపులంతా కూడా ఏ జిల్లాలో ఉన్న, శ్రీకాకుళంలో ఉండే, చిత్తూరులో ఉండే, నెల్లూరులో ఉండే, ప్రకాశంలో ఉండే, ఎక్కడ జిల్లాలో ఎక్కడ ఉన్నా కూడా కాపులంతా కూడా ఒకే తాటి మీద ఉంటారు, ఒకే మాట మీద ఉంటారు వాళ్ళు. సో అది అవకాశంగా భావించి బహుశా సునీల్ కుమారు ఈ వ్యాఖ్య చేసి ఉండొచ్చు. చూడాలి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా మారతాయి, 2029 నాటికి ఏం జరగబోతోంది. నిజంగా కాపులందరూ ఒక తాటిపైకి వచ్చి దళితులు కాపులు కలిసి ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వస్తుందా లేదా? దళితులకి కూడా పార్టీలు ఉన్నాయి, చాలా పార్టీలు ఉన్నాయి, వాళ్ళు వివిధ పార్టీల్లో ఉన్నారు. కానీ ఇదంతా జరుగుతుందా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సునీల్ కుమారు మంచి విద్యావేత్త, మంచి పరిపాలనా దక్షుడు. ఆయన 30 ఏళ్ల సర్వీసులో అనేక జాతీయ స్థాయి అవార్డులు తీసుకున్న వ్యక్తి, చిన్న వ్యక్తి ఏం కాదు. బహుశా ఇప్పుడు ఈ ప్రభుత్వం సస్పెన్షన్లో పెట్టింది కాబట్టి అది ఎంక్వైరీలు అయ్యి ఆయనపై చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఆయన కూడా రాజకీయాల్లోకి రావచ్చు. వచ్చే ఎన్నికల నాటికి ఇలాంటి పరిణామాలన్నీ జరగవచ్చు. అయితే ఇంకా దళితులే ఏకం కాలేదు, ఇంకా దళితుల్లోనే ఐక్యత రాలేదు. దళితుల మధ్య కులాల విభేదాలు, ఉపకులాల విభేదాలు చాలా నడుస్తున్నాయి. అలాగే దళితులు కాపుల మధ్య కూడా, ముఖ్యంగా గోదావరి జిల్లాలో వివాదాలు. దళితులకి శత్రువులు కాపులే, అక్కడ రాజులు కాదు, కమ్మలు కాదు, బీసీలు కాదు. దళితులకి శత్రువులు ఎవరంటే కాపులే దళితులపై దాడి చేస్తూ ఉంటారు గోదావరి జిల్లాలో. ఈ పోరాటాలు ఎక్కువగా ఏ గ్రామంలో చూసినా కూడా ఈ దళితులకి కాపులకి మధ్యనే జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో
వీళ్ళ మధ్య ఐక్యత తీసుకురావడం ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది మనం పరిశీలన చేయాలి. అలా ప్రభావితం ఈ కాపుల్ని, దళితుల్ని కూడా ప్రభావితం చేయగలిగినటువంటి రాజకీయ నాయకులు లేదా సామాజిక నాయకులు ఉన్నారా లేరా అనేది ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. గతంలో అయితే కత్తి పద్మారావు, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు ఒక పిలుపిస్తే రాష్ట్రం మొత్తం, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని దళితులంతా కూడా ఏకమై ఒక కథం దొక్కేవారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కనిపించడం లేదు, అలాంటి నాయకుడు కూడా కనిపించడం లేదు. దళితుల్లో కూడా అలాంటి చైతన్యం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితులు సునీల్ కుమార్ లాంటి వ్యక్తులు చేసే ప్రతిపాదనలు ఎంత మేరకు ఆచరణ సాధ్యమవుతాయి? దీనికోసం నిజంగా చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ పనిచేసి వివిధ పదవులు పొంది రిటైర్డ్ అయినటువంటి విద్యావేత్తలు చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ముఖ్యంగా ఈ దళిత వర్గాల నుంచి. వీళ్ళందరూ కూడా ఏకమైతే తప్ప, వీళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వస్తే తప్ప ముందు దళితుల్లో ఐక్యత తీసుకురాలేము. దళితుల్లో ఐక్యత తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దళితులతో బీసీలు కలవాలా, కాపులు కలవాలా, ఏం చేయాలి, ఎక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎక్స్పాన్షన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూసుకోవచ్చు. సో అది జరగాల్సిన అవసరం ఉంది. ఈ 2029 ఎన్నికల నాటికి మరి అది జరుగుతుందా లేదా అనేది చూడాలి. సునీల్ కుమార్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారో అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.